హైదరాబాద్లో జన్మించిన ఒక అమ్మాయి లండన్లో ఉన్నత స్థాయి ఉద్యోగాన్ని వదిలి తన దేశం కోసం తిరిగి వచ్చిన ఒక మహిళ. ఈరోజు అందరు తనని ఎకో వారియర్ ఐఏఎస్ అని పిలుస్తున్నారు. ఇది హరిచందన దాసరి గారి కథ. చిన్ననాటి నుండి హైదరాబాద్లోనే పెరుగుతూ సెంటెన్స్ కాలేజ్లో డిగ్రీ, హైదరాబాద్ యూనివర్సిటీలో పీజీ కంప్లీట్ చేశారు. ఆమె చదివిన ప్రతి పదం కూడా ఎన్విరాన్మెంట్ మీద నిబద్ధత చూపించింది. ఈ ఆలోచన తనని లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ వరకు తీసుకెళ్ళింది. అక్కడ ఎన్విరాన్మెంటల్ ఎకనామిక్స్లో మాస్టర్స్ కంప్లీట్ చేశారు. కానీ లండన్లో జాబ్ చేస్తున్నప్పుడు ఒక క్షణం తన జీవితాన్ని మార్చేసింది. తన తండ్రి ఒక ఐఏఎస్ ఆఫీసర్. ఆయన ఒక రైతుకి భూమినిచ్చిన సందర్భాన్ని చూసి, ఆ రైతు వ్యక్తం చేసిన హర్షాన్ని చూసి గవర్నెన్స్ ఎంత ప్రభావవంతం అనేది అర్థం చేసుకున్నారు. అప్పుడే నిర్ణయం తీసుకున్నారు దేశం కోసం సేవ చేయాలని. జాబ్ బదులు తిరిగి వచ్చారు. యూపీఎస్సీ ఎగ్జామ్ క్లియర్ చేశారు. 2010 బ్యాచ్ తెలంగాణ క్యాడర్ ఐఏఎస్ ఆఫీసర్గా ప్రారంభం చేశారు. తన సేవ హైదరాబాద్లో జిహెచ్ఎంసీ జోనల్ కమిషనర్గా మొదలుపెట్టారు. అక్కడే తన పర్యావరణ ప్రయత్నాలు కూడా మొదలయ్యాయి. నగరంలో ప్రతి వస్తువు, ప్రతి వేస్ట్ని ఒక అవకాశంగా చూశారు. ప్లాస్టిక్ని పవర్ టైల్స్గా మార్చడం, వాడిన టైర్స్ మరియు డ్రమ్స్ని బెంచెస్ లేదా ప్లే ఎక్విప్మెంట్లా తయారు చేయించారు. హరిచందన దాసరి గారి పరిపాలనలో హైదరాబాద్ మరియు తెలంగాణలో ఎన్విరాన్మెంట్ కోసం చాలా ప్రయత్నాలు జరిగాయి. నారాయణపేట కలెక్టర్గా ఉన్న సమయంలో కోవిడ్-19 కాలంలో టెస్టింగ్, రేషన్, టెలిమెడిసిన్తో ప్రజల కోసం నిక్షిప్తంగా పనిచేశారు. ఒక గొప్ప కలెక్టర్గా నారాయణపేట ప్రజల హృదయాలు గెలుచుకున్నారు. నల్గొండలో అభివృద్ధి మరియు పర్యావరణ పనులు నడిపించారు. ఇప్పుడు హైదరాబాద్ డిస్ట్రిక్ట్ కలెక్టర్గా సేవ చేస్తున్నారు. తెలంగాణలోనే అత్యంత ముఖ్యమైన కీలకమైన జిల్లాని తన దృఢ నాయకత్వంతో నడిపిస్తున్నారు. మీడియా తనని ఎకో వారియర్ ఐఏఎస్ అని గుర్తించింది. ఇండియా టుడే, ది బెటర్ ఇండియా, ది హిందూ లాంటి పత్రికలన్నీ కూడా తనపై స్పెషల్ స్టోరీస్ లిఖించాయి. తన సేవ, తన పర్యావరణ ప్రయత్నాలు, తన లీడర్షిప్ ఇవన్నీ పబ్లిక్లో ఒక గొప్ప ప్రభావం క్రియేట్ చేశాయి. హరిచంద్ర దాసరి గారి జీవన యాత్ర పర్యావరణం పట్ల నిబద్ధత, పట్టణ పరిష్కారంలో కొత్త ఆలోచనలు, ప్రజాక్షేమం కోసం అంకితభావం. ఇది ఒక గొప్ప నిజమైన సేవకురాలి కథ. ఇది ఒక ఐఏఎస్ ఆఫీసర్ యాత్ర కాదు, ఇది ఒక దేశభక్తురాలి ప్రయాణం. ప్రతి ప్రయాణం ఒక గమ్యానికి చేరుకోవాలనే లేదు, ఒక లక్ష్యాన్ని సృష్టించడానికి కూడా అయి ఉండొచ్చు. ఈరోజు సెయింట్ మార్టిన్ కాలేజ్కి విచ్చేసిన ప్రపంచంలో ఉన్న అన్ని అవకాశాలు వదిలి తన దేశం కోసం, తన ప్రజల కోసం, తన పర్యావరణం కోసం తన జీవితాన్ని అంకితం చేసిన, హైదరాబాద్ నుండి లండన్ వరకు, క్లాస్ రూమ్ నుంచి కారిడార్స్ వరకు ఆమె ఎంచుకునేది సేవ, స్ఫూర్తి. ఎకో వారియర్ ఐఏఎస్ అనే దేశం మొత్తం గుర్తించే హరిచందన దాసరి గారు యూత్కి ఆదర్శం, ప్రకృతికి రక్షకురాలు, నిజమైన ప్రజాసేవకురాలు. మరి మన సెయింట్ మార్టిన్ ఇంజనీరింగ్ కాలేజ్ తరపున అందరికీ ప్రేరణ కలిగిస్తున్న, మార్పుకి ప్రతీకైన ఐఏఎస్ ఆఫీసర్ హరిచందన దాసరి గారిని మన కాలేజ్కి సగౌరవంగా, సవినయంగా ఆహ్వానిస్తున్నాం.